హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 11 ఆదివారం అండ్ వెల్కమ్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్లో అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో లాస్ట్ వీక్ ఆస్క్ ఈవీ వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వీక్ మనకి చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి, క్లోజ్ టు 100 కామెంట్స్ వచ్చాయి. సో 100 కామెంట్స్కి ఇక్కడ రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి నేను ఆ వీడియో కిందే మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇచ్చేసాను. సో మీ క్వశ్చన్కి కనుక నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇవ్వకపోతే ఆల్రెడీ ఆ వీడియో కిందే నేనైతే మీ కామెంట్కి రిప్లై ఇచ్చుంటాను. సో ఒక్కసారి మీ కామెంట్ని అయితే చెక్ చేసుకోండి. సో దాని కిందే రిప్లై వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసి సో వాటికైతే నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆస్క్ ఈవీ తెలుగు అని అక్కడ టైప్ చేసి మీ క్వశ్చన్ అయితే అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్లో మీ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్స్ ఇస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఫటాఫట్ లాస్ట్ వీక్ కామెంట్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేయాలి. సో ఈ వీక్ మా టీం అండ్ నేను అనేది మన ఏపీలోని తణుకు, ఏలూరు, భీమవరంకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల ఏరియాస్లో మీరు కనుక ఉండి మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ ఉండి ఆ వెహికల్ యొక్క రివ్యూ మాకు ఇవ్వాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన మీకు ఒక నంబర్ అయితే కనిపిస్తుంది. సో ఆ నంబర్కి అనేది మీరు కాల్ చేయండి. సో మనం అయితే ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా కామెంట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి లోవరాజు గారు అడుగుతున్నారు, డావ్ జార్ 405 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనవచ్చా? ఈ డావ్ జార్ 405లో క్యారీ 2 వీలర్ నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. డావ్ కంపెనీ మంచిదేనా? కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో చాలా ఎత్తేస్తున్నారని వింటున్నాను. ఒకవేళ కంపెనీ ఎత్తేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? నాకు టెన్షన్గా ఉంది. ఈ డావ్ కంపెనీ స్టాండర్డ్గా ఉంటుందా? ఈ లోడ్ క్యారీ 2 వీలర్ నాకు చాలా బాగా నచ్చింది. యువర్ వాల్యూ ఫీడ్బ్యాక్. ఓకే, వీరైతే డావ్ అనే కంపెనీకి చెందిన జార్ 405 అనే ఒక లోడర్ ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని తీసుకోవచ్చా? ఇన్ కేస్ తీసుకుంటే కంపెనీ ఎత్తేస్తే నా పరిస్థితి ఏంటి అని అయితే మన రాజుగారు అడుగుతున్నారు. ఓకే రాజుగారు, డావ్ అనేది మంచి కంపెనీ అండి. సో అంటే అంత రెప్యుటేటెడ్ కంపెనీ కాకపోవచ్చు, కాకపోతే ఇంతవరకు ఎలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఈ కంపెనీలో అయితే చోటు చేసుకోలేదు. సో ఎలాగో ఇది ఒక లోడర్ వెహికల్, నాకు తెలిసి లో స్పీడ్ వెహికల్ అనుకుంటా, దీనికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. సో మీరైతే ఈ వెహికల్ని తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కంపెనీ ఎత్తేస్తే ఏంటి అని మీరైతే అడుగుతున్నారు. సో ఇది ఎలాగో లోడర్ వెహికల్ కాబట్టి మీరు ఎక్కడైనా సర్వీస్ అనేది చేయించుకోవచ్చు. మనకి దీంట్లో పెద్ద మెయింటెనెన్స్ అనేది ఉండదు. సో బ్యాటరీ పోతే మీరు కొత్త బ్యాటరీ వేసుకోవచ్చు. స్కూటర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వేరే షోరూమ్కి వెళ్ళినా అక్కడైతే వారు సర్వీస్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. ప్రైస్ స్కూటర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరైతే స్కూటర్ని తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ హరికృష్ణ వెంపరాల గారు అడుగుతున్నారు, మన ఏపీలో ఏ కంపెనీకి ఆ కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ కాకుండా యూనిఫామ్గా అన్ని ఈవీ స్కూటర్స్కి కలిపి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? యూనిఫామ్ ఛార్జింగ్ స్టేషన్స్కి మనం ఛార్జర్ క్యారీ చేయాలా? అన్ని ఈవీ స్కూటర్స్కి ఛార్జింగ్ పిన్ ఒకటేనా మన టైప్ సి పిన్ లాగా? మీరు చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, నేను ఒక్కోదానికి ఆన్సర్ ఇస్తాను. సో మన ఏపీలో ఏ కంపెనీకి ఆ కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ కాకుండా యూనిఫామ్గా అన్నీ కలిపి ఒకే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా అని మీరు అడుగుతున్నారు. సో ఎలక్ట్రిక్ 4 వీలర్స్కి సంబంధించి మనకి యూనిఫామ్ ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుంది. సో CCS టైప్ 2 అంటారు దాన్ని. సో అవైతే మనకి యూనిఫామ్గా ఉంటాయి. ఏ కార్ మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్కి తీసుకెళ్ళినా అక్కడైతే ఆ పిన్తో మీరైతే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మన ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి వచ్చేసరికి అన్ని కంపెనీస్ అయితే ఒకే పిన్ అయితే పెట్టడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా తీసుకోండి, ఓలా వారు వేరే టైప్ ఆఫ్ పిన్ని వాడతారు అండ్ టీవీఎస్ వారు అయితే వేరే పిన్ని వాడతారు. సో వీరిలా చేయడం వల్ల యూనిఫామ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కంపెనీ వారు ఏర్పాటు చేయలేకపోతున్నారు. సో మీరు బోల్ట్ ఈవీ ఛార్జర్ గురించి వినే ఉంటారు. సో అదొక ప్లగ్ సాకెట్ అన్నమాట. సో అవైతే మీకు ఏపీలో చాలానే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడికి మీరైతే మీ ఛార్జర్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మీ ఛార్జర్ని అక్కడ ప్లగ్లో పెట్టేసి మీరైతే మీ బండిని ఛార్జ్ చేసుకోవాలి. ఈ ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, మన స్లో ఛార్జర్ అన్నమాట. సో మీరు వాడుకున్న యూనిట్స్ని బట్టి మీరైతే అక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి సంబంధించి ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లేవు. బోల్ట్ లాంటి ప్లగ్ సాకెట్లే ఉన్నాయి కానీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం ఇంకా రాలేవు. సో త్వరలోనే గవర్నమెంట్ అనేది ఒక ఈవీ పాలసీని తీసుకురాబోతుంది. సో అప్పుడు అన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీలు అనేది ఒకే టైప్ ఆఫ్ పిన్ అయితే వాడతారు. సో అప్పుడు మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ జరగడానికి ఒక 1 ఇయర్ టైం అయితే పట్టొచ్చు. సో 1 ఇయర్ తర్వాత మనం ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే చూస్తాము. సో అప్పటి వరకు మీ ఛార్జర్ అనేది మీరు క్యారీ చేయాలి, ఇలాంటి ప్లగ్ సాకెట్లో ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ దేవరశెట్టి గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఇఫ్ ఐ హ్యావ్ an electric scooter registered and I sold it after 1 or 3 months, then can I purchase another electric scooter on my Aadhaar proof? Because central government is issuing one Aadhaar for one scooter, right?
ఇన్ కేస్ ఆఫ్ సోల్డ్ కండిషన్ దట్ అలౌడ్ స్కూటర్ విల్ నాట్ ఆన్ మై ఆధార్ రైట్. సో వీరి క్వశ్చన్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో అది ఒక్క ఆధార్ కార్డ్ పైన ఒకసారి సబ్సిడీ అనేది అందిస్తుంది. సో వీరేం అడుగుతున్నారంటే నేను ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేశాను, నా ఆధార్ కార్డ్ పైన నాకు సబ్సిడీ అనేది వచ్చేసింది. సో ఒక 2 to 3 months తర్వాత నేను దాన్ని సోల్డ్ చేశాను. సో అప్పుడు దాని రిజిస్ట్రేషన్ అనేది వేరే అతని పేరు పైన వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ నేను ఆధార్ కార్డ్ పెట్టి నా ఆధార్ కార్డ్ పైన మళ్ళీ సబ్సిడీ తీసుకోవచ్చా అని అయితే మీరు అడుగుతున్నారు. సో అలా అయితే ఉండదండి. ఒకవేళ మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని సేల్ చేసినా కానీ మీ స్కూటర్ యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మీ సబ్సిడీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరైతే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పర్చేస్ చేస్తున్నారో సో అతను ఫస్ట్ హ్యాండ్ లో అయితే కొనడం లేదు, మీ దగ్గర సెకండ్ హ్యాండ్ లో కొంటున్నాడు. సో అతనికి ఆ ఛాన్స్ ఉంటుంది, అతను మళ్ళీ అతని ఆధార్ కార్డ్ ని లైక్ ఫేమ్ 2 లో పెట్టి అతను అయితే సబ్సిడీ తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఒకసారి సబ్సిడీ పొందారు కాబట్టి మీకైతే మళ్ళీ సబ్సిడీ అనేది రాదు. మీరు ఒక్కసారి మీ పేరు పైన ఎలక్ట్రిక్ 2-wheeler తీసుకుంటే మాత్రం మీకు ఒకటేసారి సబ్సిడీ అనేది వస్తుంది. మళ్ళీ మీరు దాన్ని సేల్ చేసి నేను ఫ్రెష్ గా తీసుకుంటా అంటే మాత్రం మీకు సబ్సిడీ అనేది రాదు. సో ఇలాంటి పనులు అయితే చేయకండి. ఒక్క ఆధార్ కార్డ్ పైన ఒకటేసారి మనకి ఫేమ్ 2 సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ తేజ సాగా గారు అడుగుతున్నారు, బ్రో ఏథర్ అండ్ ఓలా మోడల్స్ డస్ ద బ్యాటరీ రిమూవబుల్. ఏథర్ అండ్ ఓలాకి బ్యాటరీ రిమూవబుల్ అంటే బయటకు తీయొచ్చు అని అడుగుతున్నారు. లేదండి, ఏథర్ అండ్ ఓలా బ్యాటరీస్ అయితే మనకి బయటకు తీయడానికి ఉండదు. సో మన హ్యాండిల్ కింద ఎక్కడైతే మనం కీ పెడతామో సో దానికి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. సో పోర్టబుల్ ఛార్జర్తో మనం అక్కడే స్కూటర్కే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది, బ్యాటరీ అయితే తీయడానికి రాదు. డ్యూయల్ బ్యాటరీ కాన్సెప్ట్ అట్రాక్టెడ్ మీ ఆన్ హీరో CX మోడల్, ఆల్సో ఇట్ ఈస్ రిమూవబుల్. ఓకే, హీరో ఆప్టిమా CX ఏదైతే ఉందో సో దాంట్లో మనకి డ్యూయల్ బ్యాటరీ వేరియంట్తో లభిస్తున్నాయి అండ్ ఆ బ్యాటరీ రిమూవబుల్ కూడా. సో వారికైతే కాన్సెప్ట్ నచ్చిందంట. అన్న వన్ మోర్ క్యూరీ, సమ్ టైమ్స్ నా హోండా షైన్ బైక్లో బ్యాటరీ ఆటో స్టార్ట్ వర్క్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ నాట్ యూజింగ్ ద బైక్ ఫర్ లాంగ్ అప్రాక్స్ 3 months రీసెంట్లీ. ఇన్ EV బైక్స్ హౌ అబౌట్ ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ డ్యూరేషన్ బైక్ ఈజ్ నాట్ యూజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీరికి హోండా షైన్ బైక్ అయితే ఉంది. సో ఒక 3 నెలలు ఆ బైక్ అనేది వాడకపోతే బ్యాటరీ అనేది ఆన్ అవ్వట్లేదు, ఐ మీన్ సెల్ఫ్ ఆన్ అవ్వట్లేదు అనేది వీరు చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇలానే మనం ఒక 2 to 3 months వెహికల్ వాడకుండా పక్కన పెడితే ఏంటి పరిస్థితి అనేది అడుగుతున్నారు. సో మీలో చాలా మంది కూడా ఈ డౌట్ ఉండే ఉంటుంది, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక 3 to 4 months వాడకపోతే మళ్ళీ బ్యాటరీ అనేది స్టార్ట్ అవుతుందా అవ్వదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100% బ్యాటరీ ఛార్జ్ చేసేసి ఒక 3 months తర్వాత మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తే మీకు 100% బ్యాటరీ అనేది ఉండదు. సో రేర్ కేసెస్లో బ్యాటరీ అనేది ఆన్ కూడా అవ్వదు. సో ఇన్ కేస్ ఆన్ అయినా కానీ మీకు ఒక 60% 70% బ్యాటరీ అనేది ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ వస్తుంది మనకి, మీరు ఏమి వాడకపోయినా బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. సో అప్పుడు 70% బ్యాటరీ మిగిలి ఉంటుంది కాబట్టి మీకైతే స్కూటర్ అయితే ఆన్ అవుతుంది, మీరైతే దాన్ని నడుపుకోవచ్చు. ఇన్ కేస్ కొన్ని రేర్ కేసెస్లో 6 months తర్వాత 7 months అలా మీరైతే స్కూటర్ని పక్కన పెట్టేస్తే బ్యాటరీ అనేది టోటల్గా డ్రైన్ అయిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మీరు మళ్ళీ మీ బ్యాటరీని ఛార్జ్ చేస్తే కనుక మళ్ళీ అదైతే రీస్టార్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ జై కిరణ్ దుప్తేలా గారు అడుగుతున్నారు, ఐ పర్చేస్డ్ ఓలా S1 Pro, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ డ్రాప్ టు ఈకో మోడ్, అనబుల్ టు చేంజ్ మోడ్. ఓకే, ఓలా S1 Proలో ఆటోమేటిక్గా ఈకో మోడ్కి వచ్చేస్తుంది, మళ్ళీ మోడ్ని చేంజ్ లైక్ అవ్వడానికి లేదు అని అయితే మీరు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైతే ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీ 10 to 15% కన్నా తక్కువ ఉంటుందో సో అప్పుడే మీరైతే ఈకో మోడ్లోకి రావడం జరుగుతుంది. నార్మల్గా మీ బ్యాటరీ కనుక 50, 60, 70% ఉంటే మాత్రం మీరు మోడ్స్ అనేవి స్విచ్ అవ్వచ్చు. సో మరి మీకెందుకు రావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి ఓలా సపోర్ట్ అనేది కాల్ చేయండి, వారైతే మీ స్కూటర్ని ఒకసారి డయాగ్నోసిస్ చేసి మిషన్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడే ఇది ఈకో మోడ్లోకి రావడం జరుగుతుంది. సో మీ బ్యాటరీలో కనుక కరెక్ట్ ఛార్జింగ్ ఉంటే మాత్రం మీరు మోడ్స్ అయితే ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఒకసారి ఓలా వాళ్ళతో మాట్లాడి చూడండి, మీ ప్రాబ్లం అనేది కంపల్సరీ సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చిన్ని రమణ గారు అడుగుతున్నారు, బ్రో ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీస్ అనేవి కంపెనీ క్లెయిమ్ చేసుకుంటాయా లేక మనమే క్లెయిమ్ చేసుకోవాలా? అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత సబ్సిడీ వస్తుంది? మనం ఒక నార్మల్ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఒక 1 lakh అవుతుందంటే దాంట్లో మనం స్టేట్కి పే చేసే GST కూడా ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్టేట్ సబ్సిడీస్ ఇస్తున్న రేట్స్ ఎందుకు అంత హైగా పెడుతున్నారు? సబ్సిడీస్తో కూడా కలిపి చూసుకుంటే మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ చాలా ఎక్కువ కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరు చెప్పి కంపెనీస్ దోచుకోవడం లేదా? ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరు చెప్పి కంపెనీస్ అయితే దోచుకుంటున్నాయి. సో అది అందరికీ తెలిసిన నిజం అన్నమాట. సో దాన్ని అయితే ఎవరు అపోజ్ చేయలేరు. సో ఒక్క క్వశ్చన్కి అనేది ఆన్సర్ ఇస్తాను. ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీస్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోవాలా, కంపెనీస్ క్లెయిమ్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారు. కంపెనీసే క్లెయిమ్ చేసుకుంటాయండి. మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి మనం ఆ షోరూమ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళే మన ఆధార్ కార్డ్ పేరు పైన వాళ్ళు సబ్సిడీ అనేది క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనమైతే ఎలాంటి అడిషనల్ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత సబ్సిడీ వస్తుంది? ఒక 2-wheelerకి
మనకి 15,000 సబ్సిడీ పర్ కిలోవాట్కి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలాలో మనకి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉందనుకోండి. సో 4 కిలోవాట్ అవర్ ఇంటూ 15 వేసుకుంటే మనకి 60,000 సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా 1 కిలోవాట్ అవర్కి మనకి 15,000 సబ్సిడీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కొన్ని స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా ఎక్స్ట్రా సబ్సిడీస్ అనేవి ఇస్తున్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లోనైతే స్టేట్ సబ్సిడీ అనేది లేదన్నమాట. స్టేట్ సబ్సిడీ బదులు వీరైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ అండ్ రోడ్ ట్యాక్స్ అయితే తీసేయడం జరిగింది. సో మన తెలుగు స్టేట్స్ మాత్రం ఇలాంటి ఎక్స్ట్రా సబ్సిడీ అనేది ఇవ్వడం లేదు. సెంట్రల్ నుండి మనకి 2 వీలర్స్కి పర్ కిలోవాట్ పైన 15,000 సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. 4 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ పైన మనకి పర్ కిలోవాట్కి 10,000 సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. సో సెంట్రల్ వారు ఇచ్చే సబ్సిడీస్ అయితే ఇవ్వనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సురేంద్ర రెడ్డి గారు అడుగుతున్నారు, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఏథర్ ఆర్ ఓలా S1 Pro ఏది కొంటే బెటర్ బ్రదర్? సో ఈ క్వశ్చన్ చాలా మంది అయితే అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూబ్ ఎస్టీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ఇంకా మనకి రివీల్ కూడా కాలేదు. 145 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అని మాత్రమే రివీల్ అవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ క్లోజ్ టు మనకి ఏథర్ ప్రైస్తోనైతే మ్యాచ్ అవ్వచ్చు. ఏథర్ అయితే ప్రస్తుతం మనకి 1,67,000 రూపాయల వరకు ఉంది. ఇక ఓలా S1 Pro గురించి మాట్లాడుకుంటే 1,40,000కి ఈ స్కూటర్ అనేది ఆన్ రోడ్ కాస్ట్కి వచ్చేస్తుంది. సో దీంట్లో రేంజ్ అనేది మనకి 140 కిలోమీటర్స్ అనేది వస్తుంది నార్మల్ స్పీడ్లో వెళ్తే. ఏథర్లో మనకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్లో 145 కిలోమీటర్స్ ఉంటుంది. సో నా సజెషన్ అడిగితే మాత్రం నా ఫస్ట్ ఓట్ మాత్రం ఓలా S1 Proకి, సెకండ్ ఓట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి, థర్డ్ ఓట్ ఏథర్కి. సో ఈ 3 స్కూటర్లని ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఐక్యూబ్ ఎస్టీ ఎలా అంటే ఐక్యూబ్ బేస్ వేరియంట్, ఎస్ వేరియంట్ ఉన్నాయి కదా, ఒకసారి టెస్ట్ చేసి అయితే చూడండి. మీకు నచ్చితే ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. ఏథర్ని మీరైతే లాస్ట్ పొజిషన్లో ఉంచండి. ఎందుకంటే ఈ అన్నిట్లో ఎక్స్పెన్సివ్ ఏదంటే అది ఏథర్ మాత్రమే. రేంజ్ తక్కువ ఇస్తుంది, ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, కాకపోతే బిల్డ్ క్వాలిటీకి మనం అన్ని డబ్బులు అనేది పెట్టలేం కదా. సో ఏథర్కి మీరు లాస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఓలా S1 Proని టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాత ఐక్యూబ్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, లాస్ట్కి ఏథర్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. సో ఈ 3 స్కూటర్స్లో మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది తీసుకోండి. సో నా పిక్ అయితే నేను చెప్పాను, ఫస్ట్ ఓలా, దాని తర్వాత ఐక్యూబ్, దాని తర్వాత ఏథర్ అని. సో నా పిక్స్ అయితే ఇవి. సో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరైతే ఒక డెసిషన్ అనేది తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట మరి లాస్ట్ వీక్ మీరు అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. సో మీ క్వశ్చన్స్కి కనుక నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇవ్వకపోతే ఆల్రెడీ ఆ కామెంట్ కింద రిప్లై అనేది ఇచ్చేసి ఉంటాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ తణుకు, ఏలూరు, భీమవరం ఈ 3 ఏరియాస్లో మీరు కనుక ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ ఉంటే ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్న నంబర్కి అనేది కాంటాక్ట్ చేయండి. మనం అనేది ఒక కస్టమర్ రివ్యూ అనేది ప్లాన్ చేద్దాము. సో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్సే కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskEVTelugu అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ సండే AskEVTelugu వీడియోలో వాటికైతే రిప్లైస్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.